అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు దైవజనుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా వెనుకడుగు మాత్రం వేయకండి. ఎందుకంటే మీరు ఒక్కడుగు విశ్వాసంతో వేస్తే గొప్ప కార్యాలు జరిగించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతానికి మన చుట్టూ ఉండే పరిస్థితులన్నీ చేయి దాటిపోతున్నట్లు కనిపిస్తున్నా మీరు మాత్రం వెనుకడుగు వేయకండి. మన జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, ఆరోగ్యాలు క్షీణించిపోయి, ఆర్థిక ఇబ్బందులు, రోజు రోజుకి అవి మితిమీరిపోతున్న పరిస్థితులు, మరొక వైపు చూస్తే మన సొంత బంధువులే రాబందులుగా మార్చబడుతున్న పరిస్థితులు, ఉద్యోగాలు లేక, వ్యాపారంలో పెట్టుబడి పడుతున్న లాభాలు లేక, కుటుంబ సమస్యలు అధికమైపోయి ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా మిగిలిపోయి, ఇంకెందుకు లేని నాకు కన్నీటి ప్రార్థనకి జవాబు రావట్లేదు కదా, ఇంకెక్కడికి వెళ్ళినా నాకు సమాధానం దొరకట్లేదు కదా, ఇంక నేను ఒంటరిగానే మిగిలిపోయాను, నాకు తోడెవరు లేరు కదా అని మనం విశ్వాసంలో కానీ, ప్రార్థనలో కానీ, దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో కానీ వెనుకడుగు వేస్తుంటే, ప్రియ సంగమా, నువ్వు అన్నడూ ఊహించలేని ఓటమి నీకు ఎదురవుతుంది. ఇలాంటి శోధనల మధ్యన, ఇలాంటి పరిస్థితుల మధ్యన, ఇలాంటి బలహీనమైన స్థితిగతుల మధ్యన నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. నా జీవితాలన్నీ చేదాటిపోయినా వాటిని మరలా నా చేతుల్లో పెట్టగలిగిన ఒకే ఒక్క సమర్థుడు, నేను ఆరాధిస్తున్న దేవుడని నువ్వు నమ్మి ఒక్కడుగు ఈరోజు ముందుకేయగలిగితే నీ బ్రతుకులు బలమైన కార్యాలు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. సంగమా, దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఈ మాటలు పెదాలతో కాదు కానీ జీవిత అనుభవంతో పంచుకుంటున్నాను. నీ కన్నీటికి తగిన ప్రతిఫలాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఒంటరిగా ఏడుస్తున్నావు కదా, సమస్యల మధ్యన ఏం చేయాలో అర్థం కాక, దిక్కుతోచని స్థితి మధ్యన అయ్యో నా బ్రతికి కనుమరుగైపోయింది అయ్యా అని ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తున్న మీ కుటుంబాల పక్షాన నా ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. వెనుకడుగు మాత్రం వేయొద్దు. మనల్ని వెనక్కి లాగేవారు, మన విశ్వాసాన్ని బలహీనపరిచేవారు మన చుట్టూ అనేక మంది ఉంటారు. సాతానుగాడు ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు మన చుట్టూ పెడతారు. ఎందుకంటే ఆత్మీయతలో బలం కలిగిన వారిని దేవుడు వాడుకుంటే, ఆత్మీయతలో బలహీనలైన వారిని సాతాను వాడుకుంటాడు. అందుకే ఆత్మీయతలో బలహీనత కలిగిన వారి మాట తీరు బాగోదు. వారు అల్ప విశ్వాసపు మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సహవాసం నుంచి యేసు రక్తములు మీరు దూరపరచబడునుగాక. ధైర్యం కలిగి ఉండండి. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన సందర్భం ఉంది. నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ మాట చదవగలిగితే, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలతో, మోషేతో మాట్లాడుతున్న మాట సాగిపోవుడి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వెనుకడుగు వేయొద్దు. మీ పక్షాన నేను యుద్ధం జరిగిస్తాను, మీ పక్షాన నేను కార్యం జరిగిస్తాను, మిమ్మల్ని విడువను ఎడబాయును అన్న దేవుడు అంటున్నాడు కదా, మీరు ఒక్కడుగు ముందుకేయండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. ప్రియ సంగమా, ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రం ఎదురైంది. సముద్రం చూసినప్పుడు వారికి భయం అనిపించలేదు, కానీ వెనకాల నుండి ఫరో సైన్యం తరవడం ప్రారంభించిన తర్వాత, వారి గుర్రపు రథముల శబ్దం వినిన తర్వాత, ఆ సైనికుల యొక్క అరుపులు కేకలు వినిన తర్వాత వీరి గుండెల్లో భయం పట్టుకొని, ఈ భయములో వారు మాట్లాడుతున్న మాటలు చాలా అల్ప విశ్వాసపు మాటలు. మోషే మీద తిరుగుబాటుగా మాట్లాడడం ప్రారంభించారు. దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, మనల్ని విడిపించిన దేవాదేవుడే ఈ సముద్రము దాటించగలిగిన సమర్థుడని ఆలోచన కూడా పెట్టుకోకుండా వారు ఏమంటున్నారంటే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, ఇంకా మా బ్రతుకైపోయింది, వాళ్ళ పాదాల క్రింద బ్రతుకుంటే బాగుండేమో, అక్కడే మేము బానిసలుగా జీవిస్తే బాగుండేమో అని ఆ భయము చేత చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో కూడా భయంకరమైన పరిస్థితులను ఎదురవుతున్నప్పుడు, నా ప్రార్థనకి జవాబు రాదేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, ఇంకా నా ఆరోగ్యం బాగుపడదేమో అని చాలా అల్ప విశ్వాసపు మాటలు మీరు మాట్లాడుతున్నారేమో. ప్రియ సంగమా, అలాంటి మాట మీరు నోటంట రానివ్వకండి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు శూన్యములో సృష్టిని చేసిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఓటములను విజయములుగా మార్చగలిగిన వాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు అడుగులు తడబడకుండా నడిపించగలిగిన దేవుడు గనక మనం ఎందుకు అల్ప విశ్వాసాన్ని చూపించాలి? ధైర్యాన్ని, విశ్వాసాన్ని కూడబెట్టుకొని ఒక్కడుగు మన ప్రభు కోసం నిలబడితే చాలు, ఘనమైన కార్యాలు జరిగిస్తారు. మోషే దేవుని దగ్గర ప్రార్థించగా ప్రభు అంటున్నాడు, ఎందుకయ్యా అట్లా భయపడుతున్నారు? ఒక్కడుగు ముందుకేయండి, మీరు సాగిపోండి, మీకు మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తానని దేవుడే భరోసా ఇచ్చాడు. ఈరోజు నేనేమంటున్నానంటే, మీరు ధైర్యం కలిగి ఉండండి. ఒక్కడుగు విశ్వాసంతో మీరు వేయండి. చుట్టూ ఉండే పరిస్థితులన్నీ తారుమారైపోతున్నా, ఇంకన్నీ కనుమరుగైపోతున్నా, వాటి మధ్యన కార్యం జరిగించగలిగిన వాడే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు.
ఉద్యోగాలు కూలిపోయి, వ్యాపారాలు కూలిపోయి, కుటుంబ సమస్యలు అధికమైపోయి, కొంతమంది భర్త మార్పు కోసం, భార్య మార్పు కోసం, పిల్లల మార్పు కోసం ప్రార్థిస్తున్న వారు ఉన్నారు. అయ్యా, మేము ప్రార్థించే కొద్దీ వారు దినదినము మా చేయి దాటిపోతున్న పరిస్థితులు, తాగే ఆయన ఇంకా ఎక్కువ తాగేస్తున్నాడు, అవిధేలుగుండే పిల్లలు రోజు రోజుకి మూర్ఖంగా మారిపోతున్నారు, కుటుంబ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రార్థించే కొద్దీ ఇంకా శోధనలు ఎక్కువైపోతున్నాయని భయపడుతూ ఉంటారు. ఈ సంగమా, దేవుడు మనల్ని కొన్ని శోధనల మధ్యని ఖచ్చితంగా నడిపిస్తాడు. మన విశ్వాసాలను ఖచ్చితంగా పరీక్షిస్తాడు ఆయన. ఇప్పుడు దేవాదేవుడు వారిని విడిపించాడు. దేవుడికి తెలియదు అక్కడ ఎర్ర సముద్రం ఎదురవుతుందని, దేవుడికి తెలియదా ఫరో వెనకాల తరుగుతాడని, సమస్తం ఆయనకి తెలుసు. కాకపోతే ఏంటంటే, వీరు ప్రభు మీద ఎంత విశ్వాసాన్ని చూపిస్తున్నారో దేవుడు ఆ స్థలాల్లో పరీక్షించాడు. ఈరోజు నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. నా బ్రతుకులు కూడా అట్లాంటి పరీక్షల మధ్యని ఎన్నో ప్రయాణించాను. ఎందుకంటే యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను 7వ తరగతిలో. భక్తి జీవితం కొన్నాళ్ళు బాగానే కొనసాగింది. కాకపోతే క్యాన్సర్ వచ్చిన తర్వాత 2014లో యేసు ప్రభు నన్ను దర్శించినప్పుడు నాకు ఎంత సంతోషం అంటే, ఈరోజు దేవుడు నన్ను దర్శించాడు, ఆయన వెలుగు చేత ఆయన నన్ను దర్శించాడు గనక ఈరోజే నాకు గొప్ప స్వస్థ వచ్చిందని చాలా సంబరపడ్డాను. కానీ వెంటనే నాకు స్వస్థత రాలేదు సుమి. ఈ సంఘం అప్పటిదాకా నా జీవితంలో ఒక ఎత్తు అయితే, ప్రభు నన్ను దర్శించిన తర్వాత నా బ్రతుకులు జరిగిందేంటి చెప్పన, రోజుకి 40-50 రక్తపు వాంతులు. ఆ వాంతులు వస్తున్నప్పుడు కడుపులో ఉండే పేగులన్నీ పక్కకు వస్తే విపరీతమైన బాధ. ఇలా నర్సు గారు మా తల్లిగారు పిడికిలు బిగించి నా వీపు మీద కొడతాయి కానీ పేగులు మరల ఇక్కడికి వచ్చేవి కాదు. భయంకరమైన పరిస్థితులు. అదేంటి, దేవుడు దర్శించిన తర్వాత ఈ రక్తపు వాంతులు రావడం ఏంటి, దేవుడు దర్శించిన తర్వాత ఇంకా బలహీన పరిస్థితులకు వెళ్ళడం ఏంటి, దేవుడు నన్ను దర్శించిన తర్వాత నా వెయిట్ అంతా తగ్గిపోయి, నా శరీరం అంతా క్షీణించిపోయి, ఉన్న జుట్టంతా ఊడిపోయి, నన్ను ఎవరో గుర్తించలేని పరిస్థితి మధ్యకి దిగజారిపోయారు. అయినా కానీ నేను ప్రభుని విడిచిపెట్టలేదు. ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత ఈ శోధనలు ఏంటి, ప్రార్థనలు మొదలుపెట్టిన తర్వాత ఇలాంటి అపాయకరమైన పరిస్థితులు ఏంటి, బైబిల్ చదవడం ప్రారంభించిన తర్వాత నా శరీరం అంతా క్షీణించిపోవడం ఏంటి అని అన్నడు అనుకోలేదు. కానీ ఏదైనా నా మంచు కోసమే, నేను ఒక అడుగు ముందుకేస్తే చాలు, ప్రభు నన్ను బలపరుస్తాడు, ఈ కీడుని మేలుకరంగా మారుస్తాడు, నా మార్గాలన్నిటినీ సరళము చేయగలిగిన దేవుడని ప్రభు వైపు మాత్రమే చూశాను. ఈరోజు చాలామంది శోధన రాగానే వెనుకడుగు వేస్తూ వెళ్ళిపోతున్నారు. ప్రభు ఇంక కార్యం జరిగించరేమో, దేవుడు నా ప్రార్థన వినడేమో, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడదేమో అని పరరకాల ఆలోచనలకు వాళ్ళు నీకుంటే, యేసు రక్తములు వాటన్నిటిని నా ప్రభు తుడిచిపెట్టునుగాక, ఆ ఆలోచనలు తొలగించునుగాక. విశ్వాసాన్ని కూడబెట్టుకోండి. నాకు తెలుసు మీకు ఎదురవుతున్న పరిస్థితులన్నీ కూడా మీ హృదయాన్ని కలవరపరుస్తున్నాయి. అయినా కానీ ఈ శోధన మధ్యనే ప్రభు వైపు చూడాలి. ఈ అపాయకరమైన పరిస్థితుల మధ్యనే విశ్వాసాన్ని కూడబెట్టుకోవాలి. ధైర్యం తెచ్చుకోండి. శోధన వచ్చినప్పుడే కదండి మనం ఎంత విశ్వాస వీరులు అర్థమవుతుంది. శోధన వచ్చినప్పుడే కదా మనం దేవుడిని ఎంత ప్రేమిస్తున్నామో, ప్రభు మీద ఎంత ఆధారపడుతున్నామో అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఒక్కడుగు ముందుకేయండి. ఓటముల్లో కూడా నా ప్రభు కార్యం జరిగిస్తాడని ఈరోజు విశ్వాసంతో మీరు ప్రార్థించండి. ఈ కీడుని మేలుకరంగా దేవుడు మారుస్తాడు. ధైర్యంగా ఉండండి. నేను కూడా అంతే. అన్ని పరిస్థితుల మధ్యన ప్రయాణిస్తున్నప్పుడు ప్రపంచం ఏమనుకుందంటే, వీళ్ళు భక్తి చేస్తున్నారు కానీ వీళ్ళ బ్రతుకులు అద్భుతం ఎట్లా జరుగుద్ది అనుకున్నారు. కానీ ధైర్యంగా చెప్తున్నాను, మా భక్తి మమ్మల్ని అడుగు ముందుకేసేలాగా చేసింది. మా విశ్వాసాన్ని కూడబెట్టుకొని ప్రభు వైపు చూసి ఏం పర్లేదు, బ్రతుకుంటే ప్రభు సేవ చేస్తాం, మరణిస్తే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం, అంతే తప్ప దేవుణ్ణి నిందించరాని కానీ నాకెందుకు వచ్చింది పరిస్థితి, నన్నెందుకు నడిపిస్తున్న ఈ మార్గంలో, మేము ప్రార్థన చేస్తున్నాం మాకెందుకు అద్భుతాలు జరిగించట్లేదని అపాయకరమైన పరిస్థితుల మధ్య ఇట్లాంటి ప్రశ్నలు మేము ప్రభుని అడగలేదు. ధైర్యంగా ఉన్నాం, ప్రభు వైపు చూసాం. ఈరోజు కన్నీటినంతా నాత్యంగా దేవుడు మార్చాడు. కారణం ఏంటి చెప్పన, శోధన మధ్యన ఒక అడుగు మేము ముందుకేసాం. అపాయకరమైన పరిస్థితుల మధ్యన విశ్వాసాన్ని కూడబెట్టుకుని ఒక అడుగు ముందుకేసాం. ఈరోజు సంతోషాన్ని అనుభవించగలుగుతున్నాం. మీరు కూడా అడుగు ముందుకేయండి, వెనుకడుగు మాత్రం వేయకండి. దేవుడు మీ బ్రతుకులో ఈ సంవత్సరంలోనే నూతన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న కొంతమంది జీవితంలో పిల్లలు లేక బాధపడుతున్నారు. దేవుడు ఘనమైన కార్యాలు జరిగించబోతున్నాడు. నూతన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న వారు ఉద్యోగాలు లేక ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారు. విశ్వాసాన్ని కూడబెట్టుకుని మీ ప్రయత్నాలు మళ్ళీ తిరిగి ప్రారంభించండి. దేవుడు వచ్చే నెలలో అద్భుత కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. విశ్వాసంతో ఉండండి. ఈరోజు మరణకరమైన వ్యాధుల చేత బాధపడుతున్నారు ఉన్నారు. ఆరోగ్య పరిస్థితులు బాగోక, కుటుంబ సమస్యలు ఎక్కువైపోయి, మానసిక ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని కూడబెట్టుకోండి. దేవుడు ఈ నెలలోనే కార్యాలు జరిగించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.